ఎంత లోపలికి ఏంద్ర. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. చేపలు పట్టేటోళ్ళని చూస్తే చేపలు తినబోతాయి. నిజంగానే కరెంట్ వీకింది బర్రు అన్నది మీద. ఏమన్నా అటు ఇటు అయితే ఇక తర్వాత ఏ వైర్ కలపకుండా అవుతాం. మంచిగా పెద్ద ఇల్లు కట్టుకుంటే అప్పుడన్నా ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్లను పిలుద్దాం. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే మన ఇంటి దేవుడాట వాళ్ళు ఎంబడే పోతాడట. అంటే కింద వేసిన ముగ్గు ఉందిగా, అది మోస్ట్ ఇంపార్టెంట్ అట. ఇలా ముచ్చట ఏంటిదంటే మేము ఇంట్లో దేవునికి చేసుకుంటాను. సో అందుకే గంగతానం వచ్చినాం. ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉందిర్రా. ఇక్కడ చేపలు పడతాను చూసిందా. చేపలు పట్టేటోళ్ళని చూస్తే చేపలు తినబోతాయి. ఓ బాగున్నాయి, కనబడుతున్నాయి. పడతారా చిన్న చిన్న మరి ఎట్లా మనం తానం చేస్తావు డిస్టర్బ్. ఇదొక్కటి అయిపోయిందంట. పోయి ఇంటికాడికి పోయి అన్ని పనులు చేసుకొని చూరాయించుకొని చదువుకొని దీపాలు ముట్టించుకొని ఇంకా దీనికి సాయంత్రం పెట్టుకోవాలి. మనం ఇప్పుడు పోషమ్మ కడుకోవాలి. నువ్వు వయసు చిన్ని నైనీళ్ళు అయిపోయింది గంగ స్నానం. ఇక మెల్లగా ఇంటికి పోయి అన్ని ప్రిపేర్ చేసుకొని ఇంకా దేవుని అంటే వాళ్ళు పోషమ్మ కాడికి పోతారు. నేను దీపం ముట్టించి అవన్నీ పనులు చేసుకుంటా. మన రేకుల మీద పెట్టిలే జాయింట్ కాడ కర్రగా అయింది. నిజంగా నేనేం చూసి కదా మరి అదే రేట్లో బర్రా నచ్చింది కదా. ఉన్నది నాకు కరెంట్ మీద కాలిపోయినట్టు మష అయింది. ఇంకో కరెంట్ వీకింది బర్రు అన్నది మీద. ఎట్లా అయింది చూడు. ఇంత ముందు కూడా గిట్లనే అయింది. అప్పుడు కూడా ఫంక్షన్ మన అది అంటే 21st అప్పుడు గిట్లనే అయింది. మరి ఓవర్లోడ్ అంటే ఇక రూమ్కో ఫ్యాను అది ఇది మళ్ళీ ఏసీ మళ్ళీ కూలర్ కూడా తెచ్చినాం. రేసిపల్లి కాడ ఉన్న కూలర్ అవి ఇవన్నీ పట్టుకొచ్చినాం. అన్నీ పట్టుకొచ్చిన వాళ్ళు ఓవర్లోడ్ అయిందో ఏం. దీనికి మన సొల్యూషన్ తెలియదు. ఇక ఫంక్షన్ అప్పుడల్లా గిట్లా అన్నేసరికి వీక్తే ఇబ్బంది. ఇక్కడ మేము లేకున్న కరెంట్ బిల్ అయితే 180-200 యూనిట్లు వస్తుంది. మరి గట్లెందుకు పుడతాను మరి ముట్టకు. అది తమ్మందేగా, నువ్వు ప్రయోగాలు చేయక. ఎల్సీ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి వాడు డైరెక్ట్ జాయింట్ చేస్తా అంటే ఏదో నీళ్ళ పైప్ పెట్టినట్టుగా పెడతా అంటే. మనకేం తెలుసు మరి వీళ్ళే మరి ఒకసారి వైర్ తెస్తాం, అప్పుడు వస్తాం మళ్ళీ తీసుకొచ్చుకో. అక్కడ నుంచి చేద్దాం. అక్కడ నుంచి చేద్దాం. ఒకటి ఉన్నది పెద్ద వైరే రేసిపల్లి కాడ ఉంది. మీ షూటింగ్ కోసం కొన్నాం, అట్టినే ఉంటుంది. అది మనకి ఎట్లా ఏర్పడుతుంది 6-4 అని 4.0 ఓకే ఓకే. కాదు నువ్వు ఎల్సీ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అట్లా చెప్తాను. ఎవరు నేను చూస్తానా ఎట్టినా అనిపిస్తాను. కింద రేకులు చెట్లు. నాకు సన్న వైర్ కరెంట్ ముట్టుదా ఉంటేనే గజ్జు అంటది. మనకేమనిపిస్తుంది, గింతే కదా ఆ వైర్ ఈ వైర్ కలిపితే అయిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ ఏమన్నా అటు ఇటు అయితే ఇక తర్వాత ఏ వైర్ కలపకుండా అవుతాం. అయిపోయింది చూసింది వాళ్ళ కట్టం వాళ్ళది. ఇప్పుడు కరెంట్ లేకుంటే ఎంతో గోస అయితే చెప్పుంది. అయిపోయింది. ఒక పెద్ద పని అయితే అయిపోయింది. కరెంట్ వచ్చింది. చాలామంది అయితే రక్త పూజ ఉంటుంది, ఏమైనా అయితే పాల పూజ.
ఎందుకంటే ఇంట్లో దేవునికి పెట్టుకున్న అంటే సంవత్సరం లోపు మళ్ళీ తిరువారం లెక్క మళ్ళీ వేయాలన్నారు కానీ ఇక మనకు వీలు కాలే అంటే వీలు కాలే అంటే సూతకం ముట్టచ్చుడు అట్లా ఇట్లా ఇక అట్లనే పెండింగ్ పడుకుంటే పెట్టుకుంటాం ఏంటి ఇక మా పెద్ద ఏడాది మాసికం పెట్టుడు అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ ప్లాన్ చేసినాం. ప్లాన్ చేసి ఇక దీని తర్వాత ఏంటంటే చిన్నదాని ఎంటికలు తీయాలి. ఇక రేపు ఇవాళ శుక్రవారం, రేపు ఎల్లుండి ఆదివారం మా కొండపూర్ పోయి అక్కడ పోసాము. అక్కడ 2 కత్తలు 3 కత్తలు ఇస్తారట. అక్కడ ఇచ్చేసి తర్వాత సోమవారం వేములాడ, మంగళవారం కొండగట్టుకు అట్లా పోయేటట్టు ప్లాన్ చేసుకుంటాం. పనులు అయితే బాగున్నాయి. ఇక షూటింగ్ ఆడ అయితే తీసినాం. దాదాపు ఎంత షూటింగ్ అయిపోయిందంటే మన సిరీస్ది 50% అయిపోయింది. ఒక 3 యాక్టర్లు దొరకక వాళ్ళ ఎపిసోడ్ పెండింగ్ కూడా అట్లా అయిపోయింది. నిజానికి ఈ పాటికి ఎప్పుడో దాదాపు 4 ఎపిసోడ్ 5 అవచ్చు. అంటే అందరు దొరికి అన్ని సెట్ అయ్యి ఎడిటింగ్లో అయిపోయి అది ఇది అయిపోయి అట్లా ఎడిటర్ దొరకలే. మ్యూజిక్ చేసే ఆమె కూడా అంటే ల్యాప్టాప్ ట్రబుల్ ఇచ్చి అట్లా ఇంకా వీలు కాదని అన్నది. అది కూడా మనం విన్నబడ్డది. అంటే ఇంకో వేరే వాళ్ళ కోసం ట్రై చేస్తాను, చూద్దాం ఎట్లయితుందేమో. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ పూజకు కూర్చోవాలి. గింతుంది ఏంది రొంటే అక్కడ 3-4 ఉన్నాయి ఇంకా. ఎవరు ఇదెవరు ఎక్కుతారా రొంటే ఏంటిదిరా దాదా అంటాను. కోడి పిల్లలు కాదా అవి? ఒంటేనట్టు ఎక్కుతావా అని కానీ ఒంటే ఎక్కుతావా? అయిపోయింది. నేనైతే తయారన్నా. ఇక పూజ స్టార్ట్ అవడే లేట్. శ్రీ మహావిష్ణు ఆజ్ఞాయ ఆద్య బ్రాహ్మణాదితి వర్తతే మన్వంతా కలియుగ ప్రథమ పదే జంబుద్వీపే భరతవర్షే పథకండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీ కృష్ణ గోదావరిష సమస్త ఇష్టదేవత శ్రీ లక్ష్మీదేవత అనుగ్రహ సిద్ధిప్రదతో ఏం గుణ విశేషణ విశ్వసుభాదితో శ్రీమన్ గోత్రోద్భవశ్య పాలకాయ గోత్రశ్య నామధేయ సురేష్ నామధేయశ ధనపతి సమేతశ్య అన్విక నామధేయశ నైనికా నామధేయశ శంకరయ్య నామధేయశ ధనపతి సమేత అంజవ నామధేయశ మమ ఆస్మాక సహ కుటుంబానాం. ఇంట్లోకి ఇట్లా పూజలు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. కానీ మాకు దేవుని రూమ్ అని సపరేట్ లేదు, వంట రూమ్లే కాబట్టి కొంచెం ఇరుకుటం అనిపిస్తుంది. అనుకైతే పెద్ద కోరికనే మంచిగా పెద్ద వంట రూమ్ ఉండాలి, పెద్ద పూజ గది ఉండాలి అని చాలామంది ఇళ్ళల్లో ఆడవాళ్ళకు ఉండే కోరిక. అంటే పెద్ద కోరిక అదే. పూజ ఏంగా ఏమేమో చేస్తారు నాకు చక్కగా తెలియదు. ఒక మంగళారతి ఎందుకు తిప్పుతారో తెలుసు, ఇక మిగిలిన వాటి గురించి ఏం తెలియదు. తెలుసుకోవాలని బాగా అనిపిస్తుంది కానీ అంత ఓపికగా వాళ్ళు చెప్తారు చెప్పుల్ని. కానీ నేను పురాణాలు బాగా చదువుతా. వెనకట ఇట్లా జరిగింది అవి అని కథలు అవి ఉంటాయి కదా, వాటి గురించి బాగా తెలుసుకుంటాను. మీకు వాళ్ళకన్నా తెలిస్తే చెప్పుల్ని ఇంట్లో లక్ష్మీదేవి పూజ ఎందుకు చేసుకుంటారని. కానీ ఏం చేసుకున్నా ఇల్లు 2 మంది ఉంటే మంచిగా అనిపిస్తుంది. అంటే చుట్టాలు కావచ్చు, వాళ్ళు ఇల్లు మన సబ్స్క్రైబర్ని పిలిచి చేసుకునే పండుగనే అసలైన పండుగ కదా. చూద్దాం ఇక సిరీస్ హిట్ అయ్యి మంచిగా పెద్ద ఇల్లు కట్టుకుంటే అప్పుడన్నా ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్లను పిలుద్దాం. మన టీం అయితే లేట్గా వచ్చిండ్రు. వాళ్ళకు భయం అయిందట, ఎందుకంటే ఇంట్లో దేవుని చేసుకుంటే మామూలుగా ఓరాట. సాత్కని అయితే బొట్టు పెట్టుకో అంటే కూడా భయపడ్డా, నేను పెట్టుకోను అన్నది. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే మన ఇంట్లో దేవుడు ఆట వాళ్ళు ఎంబడే పోతారట. అంటే పూజ అయిపోయింది, తీర్థం అంట తీసుకోపోయింది. పోరు కూర్చొని తినద్దు, కూర్చొని తింటాను నేను. ఇది ఎంత తింటా, ఇది తినడు ఎక్కువ అంటే అట్లా అంటారు. దేవుని ప్రసాదం తీసుకున్నా అంటే ఎంత అంత తినాలి, తగ్గుతుంది చూడు. దీని తీర్థం అయింది అయిపోయింది. రేపు ఒక పొద్దుగా ఇంగ్లాండ్ ఉండదా? ఇది తెల్లారిన వల్ల మళ్ళీ తయారైనాం. మంచిగా బొట్టు బోనాలు మళ్ళీ పెట్టుకొని మళ్ళీ పూజకు కూర్చున్నాం. భూయో నమామ్య. ఓం శ్రీ మహాశివ ఓం శ్రీ లక్ష్మీదేవతాభ్యో నమః, ధనలక్ష్మీదేవతాభ్యో నమః, జయలక్ష్మీదేవతాభ్యో నమః. ఇక పూజలు ఉన్న దీపం కావచ్చు, కురాడు కుండ కావచ్చు, అట్లా ఒకసారి కదిలియాలన్నట. కదిలిస్తే ఇక పూజ అయిపోయినట్టే.
కింద వేసిన ముగ్గు ఉందిగా అది మోస్ట్ ఇంపార్టెంట్ అట. ఎందుకంటే అదంతా ఒక చిన్న కురాడి కుండ ఉందిగా అది ఎత్తిండు. మనకి ఎప్పుడైనా మంచిగా అనిపించకుండా బొట్టు పెట్టుకుంటే అంత మంచిగా జరుగుతుంది అని అన్నాడు. అంటే ధైర్యం అన్నట్టు. ఇక నేను అయ్యగారు ఇచ్చిన సాంబ్రాంతో ఇల్లంతా పోగేసిన. అనేక ఇస్తాలు అన్నం వేసింది. వారం అయిపోయింది, ఒక్క పొద్దుడితే అంత అయిపోతుంది మా కార్యక్రమం. చక్కెర పోసింది కదా ఒక బొక్క తినకపోయినా, తీపితోటి ఒక్క పొద్దుడు అడగచ్చు కదా. ఒక గిన్నె తెచ్చి పోసుకోండి బా. ఇగో జేజ ప్రసాదం, జేజ ఒక్క పొద్దు పెట్టింది.